ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు విపరీత పురాణం. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలనే పేరుతో 8 మంది గొప్ప కవులుండేవారు. వారిలో తెనాలి రామలింగ కవి ఒకడు. అతను మిగిలిన వారిలాగా గొప్ప కవి, విద్యావంతుడు మాత్రమే కాక సాహసి, యుక్తిపరుడును. ఒకసారి రాయలవారు రామలింగ కవిని ఒక రాజకార్యం పైన ఢిల్లీ పాదుషా వద్దకి అధికార పత్రం ఇచ్చి పంపాడు. సుభద్రుడనే మిత్రుణ్ణి వెంటపెట్టుకొని రామలింగడు విజయనగరం నుంచి ఢిల్లీకి ప్రయాణమై రాత్రిళ్ళు ఏదో ఒక గ్రామంలో మజిలీ చేస్తూ వచ్చాడు. ఒకనాటి సాయంకాలం అతను భర్గదుర్గం అనే గ్రామం చేరి ఆ రాత్రి ఆ గ్రామంలో ఒక బ్రాహ్మడి ఇంట బస చేసి సంభాషణ వశాన ఆ ఊరి జమీందారు గురించి కొన్ని వింత విషయాలు విన్నాడు. ఆ జమీందారు పేరు దుష్టవర్మ. అతనికి 2-3 గ్రామాలు మాత్రమే ఉన్నాయి. అయితే అతని పూర్వులు ఖ్యాతి గలవాళ్ళు. వాళ్ళు ఎందరో బ్రాహ్మణులకు భూదానాలు చేశారు. చెట్టుకు పిదప కాలంలో పుట్టిన కుక్కమూతి పిందలాగా ఈ దుష్టవర్మ తయారయ్యాడు. అతను రోజు ఊళ్ళో ఉండే బ్రాహ్మణులను పిలిచి పురాణం చెప్పమంటాడు. ఎవరైనా పురాణం చదివి అర్థం చెబుతుంటే, అందరికీ తెలిసే అర్థమే చెబుతున్నావు, అందులో ఉండే విశేషార్థము గూఢార్థము చెప్పు అంటాడు. చెప్పలేకపోతే నీకు బుద్ధి కొంచెం కూడా లేదు అంటాడు. అతని బాధపడలేక ఎవరైనా పురాణం చెప్పటానికి రానంటే వాళ్లను పొలాలు చేసుకోనివ్వక, సరిగ్గా బతకనివ్వక నానా తిప్పలు పెడతాడు. దుష్టవర్మ వ్యవహారం అంతా విన్న మీదట రామలింగడికి అతని అంతు తేల్చాలనిపించింది. అతను తన మిత్రుడైన సుభద్రుడితో ఆలోచించి మర్నాడు పొద్దున ప్రయాణం కొనసాగించే ప్రయత్నం విరమించి దుష్టవర్మ ఇంటికి వెళ్ళాడు. రామలింగణ్ణి చూసి దుష్టవర్మ, ఎవరు మీరు అని అడిగాడు. మేం అద్భుత పౌరాణికులం, మాది కాశీ అన్నాడు రామలింగడు. మా సంగతి తెలిస్తే అద్భుత పౌరాణికులమని అంత దర్పంగా చెప్పుకోవు అన్నాడు దుష్టవర్మ. మీ సంగతి తెలియకపోవటమేమిటి? మిమ్మల్ని గురించి కాశీలో సైతం గొడవగా చెప్పుకుంటున్నారు. అందుకని పురాణం చెప్పటంలో మా సత్తా మీకు చూపిందామని బయలుదేరి ఇక్కడికి వచ్చాం అన్నాడు రామలింగడు. దాన్ని గురించి వివరంగా చెప్పు అన్నాడు దుష్టవర్మ. మేం 110 రకాలుగా పురాణం చెప్పగలం. ఏనాడో జరిగిన సంఘటనలు కళ్ళకి కట్టినట్టు చూపగలం. భారతంలో రామాయణార్థం, రామాయణంలో భారతార్థం, భాగవతంలో భారత రామాయణాల అర్థం, ఈ అన్నిటిలోనూ బ్రాహ్మణార్థం చూపించగలం. మా ప్రజ్ఞ చెబితే అర్థమయ్యేది కాదు అన్నాడు రామలింగడు. అతని చేత ఆ రాత్రే పురాణం చెప్పించటానికి దుష్టవర్మ ఏర్పాటు చేయించాడు. రామలింగడు బసకు తిరిగి వచ్చి తన చుట్టూ మూగిన బ్రాహ్మణులకు చెప్పవలసినదంతా చెప్పి ఆ రాత్రి సుభద్రుణ్ణి వెంట పెట్టుకొని బ్రాహ్మలందరూ చేతికర్రలు తీసుకొని వెనక రాగా దుష్టవర్మ ఇంటికి వెళ్ళాడు. అక్కడ దుష్టవర్మ, గ్రామంలోని బ్రాహ్మణులు చాపల మీద కూర్చున్నారు. ప్రత్యేకంగా వేసిన ఆసనాలపైన రామలింగడు, సుభద్రుడు కూర్చున్నారు. భారతంలోని యుద్ధఘట్టాలను పురాణం చెప్పమని దుష్టవర్మ కోరాడు. సుభద్రుడు యుద్ధఘట్టంలో ఒక పద్యం చదివాడు. సంస్కృతంలో ఒక మాటకు అనేకమైన అర్థాలుంటాయి. ఆ వంక పెట్టి రామలింగడు, రావణుడు పాండవులను యుద్ధ సహాయం అడిగాడని, కర్ణుడు రావణుణ్ణి కొట్టాడని అర్థం చెప్పారు. వాయుసుతుడు సుశర్మను కొట్టాడని ఉంటే ఆంజనేయుడు సుశర్మను కొట్టాడని చెప్పాడు. గరుడు ప్రాయోపవేశం చేసి ఉన్నప్పుడు దుష్టద్యుమ్నుడు ఆయన జుట్టు పట్టుకొని నరికాడని ఉంటే బృహస్పతి వెంట్రుకలను దుష్టద్యుమ్నుడు కత్తిరించాడని రామలింగడు అర్థం చెప్పాడు. హరి అన్న మాటకు కోతి అని అర్థం కూడా ఉన్నది కనుక హరి కంసుడిపైకి లంఘించాడని ఉంటే సుగ్రీవుడు కంసుడిపైకి ఎగిరి చంపబోయాడని చెప్పాడు. దుష్టవర్మ నిర్ఘాంతపోయి, ఇదేం పురాణం చెప్పటం, అంతా కలగాపులగంగా ఉంది అన్నాడు. అవును, ఇదే భారతంలో రామాయణార్థం, రామాయణార్థంలో భారతార్థంలో భాగవతార్థం అన్నాడు రామలింగడు. పురాణ కథలు కళ్ళకు కట్టినట్టు చేస్తామన్నావే, అది కూడా ఎలా ఉంటుందో అనుభవించి పురాణం చాలిస్తామన్నాడు దుష్టవర్మ. చిత్తం అంటూ రామలింగడు లేచి, కర్ణుడు రావణుణ్ణి ఇలా తన్నాడు అంటూ దుష్టవర్మను కుర్చీలో నుంచి ఒక్క తన్ను తన్ని, దుష్టద్యుమ్నుడు బృహస్పతి జుట్టు ఇలా కోశాడు అంటూ కత్తి తీసుకుని దుష్టవర్మ జుట్టు కోసేసి, హనుమంతుడు సుశర్మ ఇల్లు ఇలా తగలబెట్టాడు అంటూ దుష్టవర్మ ఇంటి చూరు దీపంతో అంటించాడు. దుష్టవర్మ కోపాద్రేకంతో రామలింగణ్ణి కొట్టబోయాడు. కానీ బ్రాహ్మణులందరూ చేతికర్రలతో రామలింగణ్ణి కాచారు. దుష్టవర్మ గ్రామంలో వారినందరినీ పిలిపించి రామలింగడు చేసిన అఘాయిత్యాలు వారికి తెలిపి అతన్ని విచారించి కఠినంగా శిక్షించమన్నాడు. ఎందుకిలా చేశావు అని గ్రామ ముఖ్యులు రామలింగణ్ణి అడిగారు. ఆయన కోరకుండా నేనేమీ చెయ్యలేదు,
కావలిస్తే ఇక్కడ ఉన్న బ్రాహ్మణులందరినీ జరిగినదేమిటో అడగండి అన్నాడు రామలింగడు. దుర్మార్గుడా, అద్భుతమైన పురాణం చెబుతానని అవాకులు చెవాకులు అర్థాలు చెబుతావా? పురాణ సంఘటనలు కంటికి కనపడేలాగు చేస్తానని నా జుట్టు కోసి నన్ను తన్ని నా ఇంటికి చిచ్చు పెడతావా అన్నాడు దుష్టవర్మ. నేను పురాణాలలో ఉన్నది తప్పుగా చెప్పానని ఎవడన్నా అంటే వాడి తల తీసేస్తాను. నన్ను విచారణ చేయటానికి ఇక్కడ ఎవరికీ అధికారం లేదు. నేను విజయనగర చక్రవర్తి నుంచి ఢిల్లీ పాదుషాను చూడబోతున్నాను. ఇదిగో నా అధికార పత్రం అన్నాడు రామలింగడు రౌద్రంగా. అందరూ అది చూసి నిర్ఘాంతపోయి వెనక్కి తగ్గారు. ఆ గ్రామంలో ఉండే బ్రాహ్మణులు మాత్రం తెనాలి రామలింగాన్ని కొనియాడి, బాబు, ఈ దుర్మార్గుడిక పురాణం మాట ఎత్తడు, మా ప్రాణాలు కాపాడావు అన్నారు. వారు అతన్ని 2 రోజుల పాటు తమ ఇళ్లలో అతిథిగా ఉంచుకొని తర్వాత సాగనంపారు.